కోడ్తో కనుక్కోవచ్చు. అలాంటి వారి మీద లేకపోతే గన డెఫినెట్గా అది నకిలీ కిందికే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేమంతా ఏదో ఒక ఇనిషియేట్ అన్న తీసుకున్నాడు. చాలా రోజులకి తను చేసిన గతంలో జరిగిన దానిలకు ఇప్పుడు జరుగుతున్న తప్పిదాల మీద చర్యలు తీసుకునే భాగంగా ఏదో స్పందిస్తున్నాళ్ళే అనుకున్నా. పొద్దున్న లేస్తానే కానీ అతను ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే చూస్తేనే తిప్పుకొచ్చి మళ్ళీ ఎవరైతే లేవనెత్తినారో, ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో మా పార్టీ మీదే మళ్ళీ బురద జల్లే కార్యక్రమం, మా పార్టీ నాయకుని మీదే బురద జల్లే కార్యక్రమం చేయడం చూస్తున్నాం. నిన్న మా జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు. ఐఎమ్ రెడీ ఫర్ ది లై డిటెక్ట్, కానీ దీనిలో కూడా నేను రెడీగా ఉన్నాను, చెక్ చేయండి, మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏ దానికైనా కానీ సిద్ధమే అని చెప్పినారు. మీరు కంప్లీట్గా గన ఈ సినారియో గన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి, ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే, ఎప్పుడో 3వ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి, కల్తీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని 3rd పట్టుకున్నారు. 4th రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది. వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే, అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక 2-2.5 సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది, 2-2.5 నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎలా చేసేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజుల నుంచి? దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలిసింది. మాకు రాబడిన సమాచారం వరకు వచ్చే వెంటనే దాడి చేయడం జరిగింది. అంటే ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ప్రాథమికంగా మీరు మిషనరీస్ గుర్తించారు కదా, ఇవన్నీ ఫెసిలిటీస్ లో ఉండాల్సినటువంటివి మారుమూల గ్రామంలో ఒక 10లో తీసుకొచ్చారు అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో 2.5 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీను, ఈసీను, వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కథనాలు చూస్తే అది 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్గా తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 3వ తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ 6th వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావటం లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ